I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about semester 6, 3rd BSc Chemistry Cluster A2. Title of the paper is Instrumental Methods of Analysis. Unit 5, NMR Spectroscopy. In this video, here the topics discussed are applications of NMR with suitable examples. ఈ అప్లికేషన్స్లో మనము ఏమేమి తీసుకుంటున్నామంటే ఫస్ట్ వన్ ఇథైల్ ఆల్కహాల్, సెకండ్ వన్ ఇథైల్ బ్రోమైడ్, థర్డ్ వన్ ఎసిటాల్డిహైడ్, ఫోర్త్ వన్ 1,1,2 ట్రై బ్రోమో ఈథేన్ అండ్ ఫిఫ్త్ వన్ ఇథైల్ ఎసిటేట్, సిక్స్త్ వన్ టొలిన్, సెవెంత్ వన్ ఎసిటోఫీనోన్. సో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. Applications of NMR. First one, ethyl alcohol. Formula is CH3CH2OH. Ethyl alcohol consists of three kinds of protons. Clearly, three signals are expected in its NMR spectrum. సో ఇథైల్ ఆల్కహాల్ తీసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి అంటే CH3 తీసుకుంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇందులో ఉన్న 3 హైడ్రోజన్స్ కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాయి కాబట్టి ఇవి 3 కూడా ఒక ఎన్విరాన్మెంట్ కింద తీసుకుంటున్నాము. వీటిని ఏ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ పక్కన ఉన్న CH2 గ్రూప్ తీసుకుంటే దానిలో ఉన్న 2 ప్రోటాన్స్ కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. ఇది ఒక అనదర్ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాము, బి అని రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ OHలో ఉన్న ప్రోటాను అనదర్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని అనదర్ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుని సి అని నేమింగ్ ఇస్తున్నాం అనమాట. కన్సిడర్ ఇథనాల్ కంటైనింగ్ వాటర్, దట్ ఈస్ CH3CH2OH. First one, a triplet for CH3 protons at 1.18 delta or 8.82 tau is observed due to coupling with CH2 protons. సో మనం తీసుకున్న ఇథైల్ ఆల్కహాల్కి ఇట్లాగా ఏబిసి అనేసి నేమింగ్ ఇచ్చుకుంటున్నాము. ఇచ్చుకున్నప్పుడు ఫస్ట్ మనం CH3 గ్రూప్ కనుక తీసుకుంటే CH3 గ్రూప్లో ఉన్న ప్రోటాన్స్కి ఏంటి సిగ్నల్స్ ఎలా వస్తాయి అంటే ట్రిప్లెట్ అనేది వస్తుంది. ఎక్కడ వస్తుంది ఆ ట్రిప్లెట్ అంటే 1.18 డెల్టా దగ్గర వచ్చింది, డెల్టా స్కేల్లో తీసుకుంటే. లేదు టౌ స్కేల్లో కనుక తీసుకున్నాం అనుకోండి 8.82 దగ్గర వస్తుంది అనమాట. ఈజ్ అబ్జర్వ్ డ్యూ టు కప్లింగ్ విత్ CH2 ప్రోటాన్. సో మనకు అక్కడ ట్రిప్లెట్ ఎందుకు వస్తుంది అంటే CH3 గ్రూప్లో ఉన్న ప్రోటాన్స్ పక్కనున్న CH2 గ్రూప్లో ఉన్న ప్రోటాన్స్ తోటి కప్లింగ్ జరగడం వల్ల మనకు అక్కడ ట్రిప్లెట్ అన్నది వస్తుంది. సో CH3 పక్కనున్న గ్రూప్ CH2 దానిలో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి 2+1 3 ట్రిప్లెట్ అనేది వస్తుంది అనమాట. అంటే n+1 రూల్ని ఫాలో అవుతున్నాం ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటే ఏ మల్టీప్లెట్ కన్సిస్టింగ్ ఆఫ్ 8 లైన్స్ ఫర్ CH2 ప్రోటాన్స్ ఎట్ 3.62 delta or 6.38 tau is formed. The CH2 protons are under the influence of 2 kinds of protons in different chemical environments. Thus, the multiplet consists of n+1 into n-+1, that is equal to 3+1 into 1+1, that is equal to 4 into 2, that is equal to 8 lines or 8 signals. సో ఇక్కడ మనకి రెండోది ఏంటి అంటే మల్టీప్లెట్ వస్తుంది అని చెప్తున్నాము. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఇక్కడ బి గ్రూప్ తీసుకుంటున్నాము CH2కి మనకి ఇక్కడ వచ్చే NMR సిగ్నల్ ఏంటి అంటే మల్టీప్లెట్ అని చెప్తున్నారు. ఎక్కడ వస్తుంది ఆ మల్టీప్లెట్ అంటే 3.62 డెల్టా దగ్గర వస్తుంది, డెల్టా స్కేల్ తీసుకుంటే. లేదు టౌ స్కేల్ కనుక తీసుకున్నాం అనుకోండి 6.38 దగ్గర వస్తుంది. సో ఎందుకు ఇక్కడ మనకి మల్టీప్లెట్ వచ్చింది అంటే CH2 ప్రోటాన్స్ అనేవి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 kinds ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ డిఫరెంట్ కెమికల్ ఎన్విరాన్మెంట్స్. సో CH2 ప్రోటాన్స్ అనేవి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్విరాన్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల మనకి మల్టీప్లెట్ వస్తుంది. సో ఆ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఏంటి అంటే మనకి ఈ CH2 గ్రూప్కి ఇటువైపు తీసుకున్నాం అనుకోండి ఉన్న గ్రూప్ ఏంటి అంటే CH3 ఉంది, దానిలో 3 ప్రోటాన్స్ ఉన్నాయి. సో అంటే మనకి ఈ CH2లో ఉన్న ప్రోటాన్స్ CH3లో ఉన్న ప్రోటాన్స్ తోటి ఇంటరాక్షన్స్ జరిగినప్పుడు మనకు అక్కడ ఏం రావాలి, అక్కడ NMR సిగ్నల్ వచ్చి అంటే ఇందులో 3 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి 3+1 4
నెక్స్ట్ ఇటు పక్కన తీసుకున్నాం అనుకోండి, OH గ్రూప్ ఉంది. OH గ్రూప్లో కూడా ఒక ప్రోటాన్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి CH2 గ్రూప్ అనేది OH గ్రూప్లో ఉన్న ప్రోటాన్స్ తోటి ఇంటరాక్షన్స్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఒక ప్రోటాన్ ఉంది కాబట్టి 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. సో దాన్నే మనం ఇక్కడ రాసుకున్నాం చూడండి. దస్ ద మల్టిప్లెట్ కన్సిస్ట్ ఆఫ్ n+1 ఇంటూ n-1. సో ఈ n+1 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే CH3లో ఉన్న ప్రోటాన్స్ తీసుకుంటాం. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు, సో 3 + 1 CH3 గ్రూప్ నుంచి వచ్చింది. నెక్స్ట్ n-1 ఎక్కడ నుంచి వచ్చింది అంటే OH గ్రూప్లో ఉన్న ప్రోటాన్స్ తీసుకుంటాం. ఒక ప్రోటాన్ ఉంది కాబట్టి 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. 8 లైన్స్ అంటే 8 సిగ్నల్స్ అనేవి మనకు అక్కడ వస్తాయి CH2 గ్రూప్కి తీసుకుంటే. నెక్స్ట్ థర్డ్ వన్, ద ప్రోటాన్ ఆఫ్ హైడ్రాక్సిల్ గ్రూప్ appears as a singlet, that is no interaction is seen between the hydroxyl proton and neighboring methylene group. It is due to the fact that spin-spin coupling is not observed for a proton attached to an oxygen atom. సో నెక్స్ట్ ఇంకా మిగిలిన గ్రూప్ ఏంటి మనకి అంటే OH గ్రూప్, దట్ ఈస్ హైడ్రాక్సిల్ గ్రూప్. సో హైడ్రాక్సిల్ గ్రూప్కి మనకి సిగ్నల్ ఎలా వస్తుంది అంటే సింగ్లెట్ వస్తుంది. ఎందుకు ఇక్కడ సిగ్నల్ వస్తుంది అంటే మనకి అక్కడ ఇంటరాక్షన్స్ ఏమీ కూడా ఉండవు అనమాట. హైడ్రాక్సిల్ ప్రోటాన్కి దాని పక్కన ఉన్న మిథిలిన్ గ్రూప్ అంటే CH2 గ్రూప్కి మధ్యలో ఇంటరాక్షన్స్ ఏమీ ఉండవు కాబట్టి OH గ్రూప్కి మనకి సింగ్లెట్ అనేది వస్తుంది. సో ఎందుకు అక్కడ ఇంటరాక్షన్స్ ఏమీ ఉండవు అంటే ఇట్ ఈస్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ స్పిన్ కప్లింగ్ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్ ఫర్ ఎ ప్రోటాన్ అటాచ్డ్ టు ఎన్ ఆక్సిజన్ యాటమ్. అక్కడ మనకి హైడ్రోజన్ ప్రోటాన్ అనేది దేనికి అటాచ్ అయ్యి ఉంది, ఆక్సిజన్కి అటాచ్ అయ్యి ఉంది. కాబట్టి ఆక్సిజన్కి అటాచ్ అయిన ప్రోటాను స్పిన్ కప్లింగ్ అనేది ఏమీ ఇవ్వదు మనకి. కాబట్టి అక్కడ ఇంటరాక్షన్స్ ఏమీ ఉండవు. హైడ్రాక్సిల్ గ్రూప్కి తీసుకుంటే మనకి సింగ్లెట్ అనేది అపేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద NMR స్పెక్ట్రా ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. సో ఇక్కడ మనకి TMS తీసుకుంటున్నాము, డెల్టా స్కేల్లో తీసుకున్నాము. ఇక్కడ స్టార్టింగ్ 0, 1.2 డెల్టా, 3.7 డెల్టా, 5.3 డెల్టా. సో ఏ అంటే ఇక్కడ మనకి ఏం తీసుకున్నాము, CH3 గ్రూప్ తీసుకుంటున్నాము. CH3 గ్రూప్కి ట్రిప్లెట్ వస్తుంది అని చెప్తున్నాం కదా, పక్కన CH2 గ్రూప్ ఉంది కాబట్టి 2 + 1 ట్రిప్లెట్, ఇది CH3 గ్రూప్ది. నెక్స్ట్ దాని పక్కన ఉన్న CH2 గ్రూప్కి ఇందాక 8 లైన్స్ వస్తాయని చెప్పాం, మల్టిప్లెట్ వస్తుందని. సో ఇక్కడ 8 సిగ్నల్స్ వేసుకున్నాం, 1 2 3 4 5 6 7 8 అనమాట మల్టిప్లెట్. నెక్స్ట్ ఈ సి అనేది దేనికంటే OH గ్రూప్కి సింగ్లెట్ వస్తుందని చెప్పాం కదా, ఇట్లా సింగ్లెట్ వచ్చిందనమాట. సో మనకి CH3 గ్రూప్కి ట్రిప్లెట్ ఎక్కడ వచ్చింది అంటే 1.2 డెల్టా దగ్గర వచ్చింది. అదే నెక్స్ట్ CH2కి మల్టిప్లెట్ ఎక్కడ ఫామ్ అయింది అంటే 3.7 డెల్టా దగ్గర ఫామ్ అయింది. నెక్స్ట్ OH గ్రూప్కి సింగ్లెట్ ఎక్కడ వచ్చింది అంటే 5.3 డెల్టా దగ్గర వచ్చిందనమాట. ఇట్లా మనం NMR స్పెక్ట్రాని డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఇథైల్ బ్రోమైడ్, ఫార్ములా CH3CH2Br. సో ఇక్కడ CH3CH2Br అని చెప్తున్నాం కదా, ఇందులో కూడా మనకి ఏంటి అంటే CH3 గ్రూప్ కనుక తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఉన్న 3 ప్రోటాన్స్ కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కాబట్టి ఈ మొత్తాన్ని ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుని దీనికి ఏ అనేసి నేమింగ్ ఇచ్చాం. పక్కనున్న మెథిలిన్ గ్రూప్ తీసుకుంటే దానిలో ఉన్న 2 ప్రోటాన్స్ కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కాబట్టి వాటిని B అని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇంకా పక్కన ఉన్నది బ్రోమిన్ ఆటమ్, దానిలో ఇంకా హైడ్రోజన్స్ ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ దీనికి ఏమీ కూడా నేమింగ్ ఉండదు, జస్ట్ ఈ 2 గ్రూప్స్కే నేమింగ్ అనేది ఇస్తున్నాం AB అనేసి. This molecule has 2 kinds of protons in it and thus 2 signals are expected in its PMR spectrum. For each kind of protons we do not get singlets but a group of peaks are observed. సో ఈ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఇథైల్ బ్రోమైడ్ అనేది దాంట్లో ఎన్ని రకాల ప్రోటాన్స్ ఉన్నాయి అంటే 2 kinds of protons ఉన్నాయి కాబట్టి జనరల్గా మనకి NMR స్పెక్ట్రంలో 2 సిగ్నల్స్ అనేవి రావాలి. ఫర్ ఈచ్ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ వీ డు నాట్ గెట్ సింగ్లెట్స్. ఇక్కడ ఏంటంటే ప్రతి కైండ్ ఆఫ్ ప్రోటాన్స్కి మనకి ఇక్కడ సింగ్లెట్స్ రావు, బట్ గ్రూప్ ఆఫ్ పీక్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయి అని చెప్తున్నారు. సో అవి ఎలా వస్తాయి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఫర్ ఏ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ దట్ ఈస్ CH3 గ్రూప్, ఏ ట్రిప్లెట్ దట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ 3 పీక్స్ ఈజ్ అబ్జర్వ్డ్ అండ్ ఏ quartet is noticed for B kind of protons that is CH2.
సో ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ సిగ్నల్స్ వస్తాయి అని చెప్తున్నారు కదా. సో ఎట్లా వస్తాయి ఏంటి అంటే, ఏ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఏ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే CH3 గ్రూప్. CH3 గ్రూప్కి సిగ్నల్స్ ఏంటి అక్కడ వచ్చేది అంటే ట్రిప్లెట్ వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ ట్రిప్లెట్ వస్తుంది CH3 గ్రూప్కి అంటే, దాని పక్కనున్న గ్రూప్ ఏంటి CH3 గ్రూప్. ఆ CH2 గ్రూప్లో మనకి ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అంటే 2 ప్రోటాన్స్ ఉన్నాయి. సో ఈ CH3 గ్రూప్లో ఉన్న 3 ప్రోటాన్స్ పక్కనున్న CH2 గ్రూప్లో ఉన్న 2 ప్రోటాన్స్ తోటి ఇంటరాక్షన్స్ జరగడం వల్ల మనకు అక్కడ ఏంటి ఫామ్ అవుతుంది, 2 + 1 దట్ ఈజ్ 3 ట్రిప్లెట్ అనేది వస్తుంది అనమాట CH3 గ్రూప్కి తీసుకుంటే. ఇక్కడ కూడా మనం N+1 రూల్నే ఫాలో అవుతున్నాం. అదే CH2 గ్రూప్ కనుక తీసుకున్నాం అనుకోండి, మరి దీనికి ఎట్లా వస్తాయి సిగ్నల్స్ అంటే, CH2 గ్రూప్కి ఇటు పక్కన మనకి ఏమీ ప్రోటాన్స్ లేవు, ఓన్లీ బ్రోమిన్ ఆటమే ఉంది. అదే ఇటువైపు తీసుకున్నాం అనుకోండి, ఎన్ని ఉన్నాయి CH3 గ్రూప్లో 3 ప్రోటాన్స్ ఉన్నాయి, అంటే 3 + 1 4 అనమాట. కాబట్టి CH2 గ్రూప్కి మనకు వచ్చేది ఏంటి అంటే క్వార్టెట్ అనేది వస్తుంది. The total areas covered under triplet and quartet are in the ratio 3:2. Thus, the PMR spectrum of ethyl bromide consists of 2 signals. సో టోటల్ మనకి ఆ ఏరియా కనుక తీసుకున్నాం అనుకోండి, ట్రిప్లెట్ క్వార్టెట్ తీసుకుంటే ఏ రేషియోలో కవర్ అయి ఉంటుంది అంటే 3:2 రేషియోలో కవర్ అయి ఉంటుంది. సో ద పిఎంఆర్ స్పెక్ట్రమ్ తీసుకుంటే ఇథైల్ బ్రోమైడ్కి 2 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్, 2 సిగ్నల్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. అవేంటి అంటే ఫస్ట్ వన్ ఏ 3 ప్రోటాన్ ట్రిప్లెట్ ఎట్ 8.35 టౌ ఆర్ 1.65 డెల్టా. ఫస్ట్ మనకి 3 ప్రోటాను ట్రిప్లెట్ ఎక్కడ వస్తుంది అంటే మనకి డెల్టా స్కేల్లో తీసుకుంటే 1.65 డెల్టా దగ్గర, లేదు టౌ స్కేల్లో తీసుకుంటే 8.35 టౌ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తాం. అది ఎక్కడ వస్తుంది అంటే అప్ ఫీల్డ్లో వస్తుంది అనమాట. అదే సెకండ్ తీసుకుంటే ఏంటి అంటే 2 ప్రోటాన్ క్వార్టెట్. సో ఆ క్వార్టెట్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము మనము అంటే డెల్టా స్కేల్ అయితే 3.4 డెల్టా దగ్గర, లేదు టౌ స్కేల్ కనుక తీసుకుంటే 6.6 టౌ దగ్గర అబ్జర్వ్ చేస్తాం. దట్ ఈజ్ ఎట్ డౌన్ ఫీల్డ్. The signal appears downfield because this group is close to electronegative bromine atom and is de-shielded. De-shielding raises the value of delta. సో సిగ్నల్ అనేది మనకి అక్కడ డౌన్ ఫీల్డ్లో వస్తుంది అని చెప్తున్నాం కదా. ఎందుకు డౌన్ ఫీల్డ్లో వస్తుంది ఆ గ్రూప్కి అంటే దట్ ఈస్ క్లోజ్ టు ఎలక్ట్రోనెగటివ్ బ్రోమిన్ ఆటమ్. బ్రోమిన్ ఆటమ్కి దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే CH2 గ్రూప్లో డీషీల్డింగ్ అనేది జరుగుతుంది. డీషీల్డింగ్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే డెల్టా వాల్యూ అనేది రైజ్ అవుతుంది. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ NMR సిగ్నల్ ఈజ్ డ్యూ టు స్పిన్ కప్లింగ్. సో ఇక్కడ సిగ్నల్స్ స్ప్లిట్టింగ్ అనేది ఎందుకు జరుగుతున్నాయి అంటే స్పిన్ కప్లింగ్ వల్ల మనకి స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ద ట్రిప్లెట్ అండ్ ద క్వార్టెట్ ఫార్మ్డ్ విల్ హ్యావ్ ద సేమ్ వాల్యూ ఆఫ్ కప్లింగ్ కాన్స్టెంట్. సో ఇక్కడ మనకు వచ్చే ట్రిప్లెట్ ఇంకా క్వార్టెట్ రెండింటికి కూడా కప్లింగ్ కాన్స్టెంట్ తీసుకుంటే సేమ్ వాల్యూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద NMR స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథైల్ బ్రోమైడ్. సో మనకి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా డెల్టా స్కేల్లోనే తీసుకుంటున్నాము. TMSకి వచ్చేసి 0. నెక్స్ట్ ఏ మీన్స్ CH3 గ్రూప్కి ట్రిప్లెట్ వస్తుందని చెప్పుకుంటున్నాం కదా. ఆ ట్రిప్లెట్ ఎక్కడ వస్తుంది అంటే 1.65 డెల్టా దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాము. నెక్స్ట్ CH2 గ్రూప్కి వచ్చేసరికి క్వార్టెట్ వస్తుందని చెప్తున్నాం కదా. సో ఈ క్వార్టెట్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే 3.4 డెల్టా దగ్గర మనం అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఎసిటాల్డిహైడ్ ఫార్ములా CH3CH4. సో ఇక్కడ మనం ఎసిటాల్డిహైడ్లో కూడా మనకి ప్రోటాన్స్కి నేమింగ్ అనేది ఇచ్చుకుంటున్నాము. ఫస్ట్ CH3 గ్రూప్ తీసుకుంటే ఆ CH3లో ఉన్న 3 ప్రోటాన్స్ కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాయి కాబట్టి ఇదంతా ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుని దానికి ఏ అనేసి నేమింగ్ ఇస్తున్నాం. నెక్స్ట్ పక్కనున్న CHOలో ఉన్న ప్రోటాను అనదర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది కాబట్టి దీనికి అనదర్ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుని B అనేసి నేమింగ్ ఇస్తున్నాం. This molecule contains 2 types of equivalent protons. Due to the presence of carbonyl group, proton B is highly de-shielded. సో మనకి ఈ ఎసిటాల్డిహైడ్ మాలిక్యూల్లో కూడా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో 2 టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ NMR సిగ్నల్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 2 NMR సిగ్నల్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బనైల్ గ్రూప్ పక్కనే ఉండడం వల్ల ఈ CHOలో కార్బనైల్ గ్రూప్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే B టైప్ ఆఫ్ ప్రోటాన్ అనేది హైలీ డీషీల్డెడ్ అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో అండర్ ద స్పిన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ 3 ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ A. Thus, the signal of B proton is split into 4 peaks, that is a quartet, is obtained at
లో ఫీల్డ్. సో బి ప్రోటాన్స్ అనేవి పక్కన కార్బనల్ గ్రూప్ ఉండడం వల్ల డీషీల్డింగ్ జరుగుతాయి. దాంతోపాటుగా అవి ఏమవుతుంది అంటే పక్కనున్న మిథైల్ గ్రూప్లోని ప్రోటాన్స్తో కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అంటే వాటితోటి ఇంటరాక్షన్స్ జరుగుతాయి. ఇంటరాక్షన్స్ జరగడం వల్ల ఏమవుతుంది, పక్కన 3 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి 3 + 1 4 క్వార్టెట్ అనేది వస్తుంది అనమాట. ఈ బి టైప్ ఆఫ్ ప్రోటాన్స్కి తీసుకుంటే మనం సిగ్నల్ ఏంటి అబ్జర్వ్ చేస్తాము అంటే క్వార్టెట్ వస్తుంది. అది కూడా ఎక్కడ వస్తుంది అంటే లో ఫీల్డ్లో అబ్జర్వ్ చేస్తాం, ఎందుకంటే అక్కడ డీషీల్డింగ్ జరుగుతుంది కాబట్టి. ఆల్సో ఏ signal for 3 equivalent protons appears as a doublet, that is at up field. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ప్రోటాన్స్ తీసుకున్నాం అనుకోండి, దీనికి మనకి NMR సిగ్నల్ ఎలా వస్తాయి అంటే ఇందులో ఉన్న 3 ప్రోటాన్స్, CH3 గ్రూప్లో ఉన్న 3 ప్రోటాన్స్ పక్కన ఉన్న CHOలో ఉన్న ఒక ప్రోటాన్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అంటే ఇంటరాక్షన్స్ జరుగుతాయి అనమాట. జరగడం వల్ల మనకు అక్కడ CH3 గ్రూప్కి ఏంటి NMR సిగ్నల్ వస్తుంది అంటే పక్కనున్న గ్రూప్లో ఒక ప్రోటాన్ ఉంది కాబట్టి 1 + 1 దట్ ఈజ్ 2. అంటే మనకి ఇక్కడ డబ్లెట్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుంది డబ్లెట్ వచ్చి అంటే అప్ ఫీల్డ్ దగ్గర ఫామ్ అవుతుంది. సిగ్నల్ అండ్ దేర్ అబ్జార్ప్షన్ పొజిషన్స్. ఫస్ట్ వన్ 3 ప్రోటాన్ డబ్లెట్ ఎట్ 2.14 డెల్టా అప్ ఫీల్డ్. సో మనకి 3 ప్రోటాన్ డబ్లెట్ ఎక్కడ వస్తుంది అంటే 2.14 డెల్టా దగ్గర వస్తుంది, అప్ ఫీల్డ్లో వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి 1 ప్రోటాన్ క్వార్టెట్ దట్ ఈజ్ ఎట్ 9.78 డెల్టా ఎట్ డౌన్ ఫీల్డ్. సో 1 ప్రోటాన్ క్వార్టెట్ వచ్చి మనకి 9.78 డెల్టా దగ్గర అబ్జర్వ్ చేస్తాము, డౌన్ ఫీల్డ్లో వస్తుంది అనమాట. ద PMR స్పెక్ట్రమ్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్ కన్సిస్ట్ ఆఫ్ 2 సిగ్నల్స్. సో PMR స్పెక్ట్రమ్ తీసుకుంటే ఎసిటాల్డిహైడ్కి మనకి ఇక్కడ 2 సిగ్నల్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సో అవి ఏంటి ఎట్లా వస్తాయి అనేది చూద్దాం. సో ఇక్కడ కూడా మనం డెల్టా స్కేల్లో తీసుకుంటున్నాము. TMSకి వచ్చి 0. నెక్స్ట్ డబ్లెట్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే 2.14 డెల్టా దగ్గర అబ్జర్వ్ చేస్తాము. ఈ డబ్లెట్ దేనికి వచ్చింది అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్కి మనకి డబ్లెట్ అనేది అబ్జర్వ్ చేస్తాము. అది ఎక్కడ వస్తుంది అంటే 2.14 డెల్టా దగ్గర వచ్చింది. అంటే దిస్ ఈజ్ ఫర్ CH3 గ్రూపు. నెక్స్ట్ బి కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ తీసుకుంటే దానికి మనకి క్వార్టెట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. ఎక్కడ వస్తుంది అది అంటే 9.78 డెల్టా దగ్గర మనం అబ్జర్వ్ చేస్తున్నాం క్వార్టెట్. నెక్స్ట్ వన్ ఎసిటోఫినోన్. ఎసిటోఫినోన్ ఫార్ములా వచ్చి ఇక్కడ అరోమాటిక్ రింగ్ తీసుకుంటున్నాం, C6H5 C డబుల్ బాండ్ O CH3. సో మనకి ఇక్కడ ఇలా బెంజీన్ రింగ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ రింగ్లో ఉన్న 5 ప్రోటాన్స్ కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ అంటాము. ఈ గ్రూప్కి ఒక నేమ్ ఇస్తున్నాము, అదంతా సేమ్ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుని బి అనేసి. నెక్స్ట్ C డబుల్ బాండ్ ఓలో ప్రోటాన్స్ ఏమి లేవు కాబట్టి దీనికి ఏమి నేమింగ్ ఉండదు. నెక్స్ట్ పక్కనున్న CH3 గ్రూప్లో 3 ప్రోటాన్స్ ఉన్నాయి. ఆ CH3 గ్రూప్లో ఉన్న 3 ప్రోటాన్స్ కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కాబట్టి ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ కింద కన్సిడర్ చేసుకుని దీనికి అనదర్ గ్రూప్ నేమింగ్ ఇస్తున్నాము A అనేసి. 2 types of equivalent protons are seen in this molecule. 2 signals are observed in its PMR spectrum. The 5 protons of the ring are highly deshielded and its signal appears as an unsymmetrical pattern at low field. సో మనకి ఎసిటోఫినోన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి అంటే 2 types ఆఫ్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి. కాబట్టి మనకి NMR సిగ్నల్స్ ఎన్ని రావాలి అంటే 2 సిగ్నల్స్ని అబ్జర్వ్ చేస్తాము. ద 5 ప్రోటాన్స్ ఆఫ్ ది రింగ్ ఆర్ హైలీ డీషీల్డెడ్ అండ్ ఇట్స్ సిగ్నల్ అపియర్స్ యాజ్ అన్ అన్సిమెట్రికల్ ప్యాటర్న్ ఎట్ లో ఫీల్డ్. సో 5 ప్రోటాన్స్ రింగ్లో ఉన్న 5 ప్రోటాన్స్ కూడా మనకి హైలీ డీషీల్డెడ్ కాబట్టి వాటి సిగ్నల్స్ అనేవి ఎలా అపేర్ అవుతాయి మనకి అంటే అన్సిమెట్రికల్ ప్యాటర్న్లో అపేర్ అవుతాయి. ఎక్కడొస్తాయి అంటే లో ఫీల్డ్లో అబ్జర్వ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఏ 3 ప్రోటాన్ సింగ్లెట్ ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ ఫర్ ది మిథైల్ గ్రూప్ విచ్ అపియర్స్ అప్ ఫీల్డ్. నెక్స్ట్ మనకి పక్కన మిథైల్ గ్రూప్లో ఉన్న 3 ప్రోటాన్స్కి కూడా ఒక సింగ్లెట్ అనేది అబ్జర్వ్ చేస్తాము. అది ఎక్కడ వస్తుంది అంటే అప్ ఫీల్డ్లో వస్తుంది. The signal for 3 equivalent protons is not split as it is not under the influence of any other set of protons. సో మనకి ఇక్కడ CH3కి సింగ్లెట్టే వస్తుంది అని చెప్తున్నాం కదా. ఎందుకు ఇక్కడ సింగ్లెట్ వస్తుంది అంటే ఇది పక్కన ఏ ప్రోటాన్స్తో కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. అంటే CH3 గ్రూప్ పక్కనున్న గ్రూప్ ఏంటి కార్బనల్ గ్రూప్ ప్రజెంట్ అయ్యింది, దానిలో ప్రోటాన్స్ ఏమి లేవు కాబట్టి అక్కడ మనకి ఇంటరాక్షన్స్ అనేవి ఏమీ కూడా జరగవు. కాబట్టి CH3 గ్రూప్కి తీసుకున్నప్పుడు మనకు ఓన్లీ సింగ్లెట్ మాత్రమే మనం అక్కడ అబ్జర్వ్ చేస్తాం. దస్ PMR స్పెక్ట్రమ్ ఆఫ్ ఎసిటోఫినోన్ కన్సిస్ట్ ఆఫ్
పిఎంఆర్ స్పెక్ట్రమ్ తీసుకుంటే ఎస్టోఫినోన్లో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ వన్ ఏ 5 హైడ్రోజన్ సింగ్లెట్ రాదర్ అండ్ అన్సిమెట్రికల్ ప్యాటర్న్ ఎట్ లో ఫీల్డ్. సో ఇక్కడ మనకి తీసుకున్న బెంజిన్ రింగ్లో 5 హైడ్రోజన్స్ ఉంటాయి కాబట్టి ఆ 5 హైడ్రోజన్స్కి కూడా ఒక సింగ్లెట్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అది ఎట్లా ఉంటుంది అంటే అన్సిమెట్రికల్ ప్యాటర్న్లో ఉంటుంది. ఎక్కడ వస్తుంది అంటే లో ఫీల్డ్లో వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఏ 3 హైడ్రోజన్ సింగ్లెట్ దట్ ఈజ్ ఎట్ అప్ ఫీల్డ్. సిహెచ్టీలో ఉన్న 3 ప్రోటాన్స్కి కూడా మనకు ఒక సింగ్లెట్ అబ్జర్వ్ చేస్తామన్నాం కదా, అది ఎక్కడ వస్తుంది అంటే అప్ ఫీల్డ్లో వస్తుంది. The areas covered under the signals are in the ratio 5:3. సో ఇక్కడ మనకు వచ్చే సిగ్నల్స్ కవర్ చేసే ఏరియా ఏ రేషియోలో ఉంటుంది అంటే 5:3 రేషియోలో ఉంటుంది. దిస్ ఈజ్ ద NMR స్పెక్ట్రమ్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్. ఇక్కడ కూడా మనము ఎట్లా తీసుకుంటున్నాము అంటే డెల్టా స్కేల్ తీసుకుంటున్నాము. టీఎంఎస్కి సిగ్నల్ 0 దగ్గర తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్కి మనకి సింగ్లెట్ వస్తుంది, ఎక్కడ వస్తుంది అది అంటే 2.47 డెల్టా దగ్గర. నెక్స్ట్ బి కైండ్ ఆఫ్ ప్రోటాన్స్కి కూడా మనకి సింగ్లెట్ వస్తుంది, అది ఎక్కడ వస్తుంది అంటే 7.90 డెల్టా దగ్గర మనం దాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాము. The areas covered under the signals are in the ratio 5:3. The NMR spectrum of acetophenone is this. ఇక్కడ మనము డెల్టా స్కేల్లోనే తీసుకుంటున్నాము ఇది కూడా. సో టీఎంఎస్కి 0 దగ్గర వస్తుంది. టైప్ ఏ ప్రోటాన్స్ తీసుకుంటే సింగ్లెట్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే 2.47 డెల్టా దగ్గర అబ్జర్వ్ చేస్తాము. ఏ టైప్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే దట్ ఈస్ ఫర్ CH3 గ్రూప్. నెక్స్ట్ బి టైప్ ఆఫ్ ప్రోటాన్స్కి మనకి సింగ్లెట్ వస్తుంది అన్నాం కదా, ఎక్కడ వస్తుంది అంటే 7.90 డెల్టా దగ్గర వస్తుంది. బి టైప్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే అరోమాటిక్ రింగ్కి అది మనం 7.90 డెల్టా దగ్గర అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 1,1,2 ట్రైబ్రోమో ఈథేన్. ఫార్ములా వచ్చి మనకి CHBr2 CH2Br. సో ఇక్కడ కూడా మనము ఇందులో ఉండే ప్రోటాన్స్కి గ్రూపింగ్ అనేది ఇస్తున్నాము. ఇక్కడ CH2Br తీసుకున్నప్పుడు అందులో ఉన్న 2 ప్రోటాన్స్ సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కాబట్టి ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ కింద కన్సిడర్ చేసుకుని దీనికి ఒక గ్రూప్కి నేమింగ్ అనేది ఇచ్చాం, అదేంటంటే ఏ. నెక్స్ట్ ఈ పక్కనున్న గ్రూపు CHBr2లో ఉన్న ఒక ప్రోటాను మనకి అనదర్ ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంది కాబట్టి దీనికి అనదర్ గ్రూప్ నేమ్ బి అనేది ఇస్తున్నాం అనమాట. It consists of 2 kinds of equivalent protons. Thus, the PMR spectrum of this compound consists of 2 signals. So, మనకి ఈ కాంపౌండ్లో 2 టైప్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని NMR సిగ్నల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 2 NMR సిగ్నల్స్ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ అండర్ ద స్పిన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రోటాన్ బి the signal for a kind of proton is split into 2 peaks, that is into a doublet with equal peak intensities. సో ఏ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ తీసుకున్నప్పుడు అది మనకి పక్కనున్న బి కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ తోటి స్పిన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది. అంటే మనకి అక్కడ ఈ CH2Br గ్రూప్లో ఉన్న 2 ప్రోటాన్స్ పక్కనున్న CHBr2 గ్రూప్లో ఉన్న ఒక ప్రోటాన్ తోటి ఇంటరాక్షన్స్ అనేవి జరగడం వల్ల మనకి ఏ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్కి NMR సిగ్నల్స్ ఏంటి వస్తాయి అంటే పక్కన ఒక ప్రోటాన్ ఉంది కాబట్టి 1+1 దట్ ఈస్ డబ్లెట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట విత్ ఈక్వల్ ఇంటెన్సిటీస్. డబ్లెట్ కాబట్టి 2 పీక్స్ కూడా ఈక్వల్ ఇంటెన్సిటీ తోటి ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఇన్ ద సేమ్ వే ఏ సిగ్నల్ ఫర్ బి ఈజ్ స్ప్లిట్ ఇన్ టు ఏ ట్రిప్లెట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ ఏ. సో ఇప్పుడు మనం బి కైండ్ ఆఫ్ ప్రోటాన్స్కి తీసుకుంటే NMR సిగ్నల్స్ ఎట్లా వస్తాయి అంటే పక్కనున్న గ్రూప్లో 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి 2+1 ట్రిప్లెట్ అనేది మనము అబ్జర్వ్ చేస్తాం బి కైండ్ ఆఫ్ ప్రోటాన్స్కి. Thus, signal for CH2Br appears as a doublet at upfield. సో CH2Brకి సిగ్నల్ మనకి డబ్లెట్ వస్తుంది, ఎక్కడ వస్తుంది అంటే అప్ఫీల్డ్ దగ్గర అబ్జర్వ్ చేస్తాము. అండ్ సిగ్నల్ ఫర్ CHBr2 appears as a triplet at downfield. నెక్స్ట్ CHBr2 గ్రూప్కి
మనకి ఏంటి ఎన్ఎంఆర్ సిగ్నల్ వచ్చేది అంటే ట్రిప్లెట్ వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే డౌన్ ఫీల్డ్లో అబ్జర్వ్ చేస్తాం. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ రిప్రజెంట్స్ డబ్లెట్ ఈజ్ ట్వైస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ విచ్ రిప్రజెంట్ ఏ ట్రిప్లెట్. డబ్లెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ట్వైస్ ఉంటాయి యాజ్ దట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ రిప్రజెంట్ ఇన్ ట్రిప్లెట్. సో మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ తీసుకున్నప్పుడు ఈ కాంపౌండ్కి ఇట్లా వస్తుంది అనమాట. అదేంటి అంటే ఇక్కడ కూడా మనం డెల్టా స్కేల్లోనే తీసుకుంటున్నాము. టీఎంఎస్ ఏమో 0 దగ్గర తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే CH2Br గ్రూప్ తీసుకుంటున్నాము. CH2Br గ్రూప్ తీసుకున్నప్పుడు మనకి అక్కడ డబ్లెట్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాం కదా. ఆ డబ్లెట్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే 4.1 డెల్టా దగ్గర ఫామ్ అయింది. నెక్స్ట్ బి టైప్ ఆఫ్ ప్రోటాన్స్ తీసుకుంటే దట్ ఈస్ ద గ్రూప్ ఫర్ CHBr2. దానికి ట్రిప్లెట్ వస్తుందని చెప్పుకున్నాం కదా. ట్రిప్లెట్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం మనము అంటే 5.0 డెల్టా దగ్గర అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇథైల్ ఎసిటేట్. ఫార్ములా వచ్చి CH3 C డబుల్ బాండ్ O CH2 CH3. సో దీనిలో మనకి ఇట్లాగా గ్రూపింగ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ CH3 గ్రూప్ తీసుకుంటున్నాం. CH3 గ్రూప్లో ఉన్న 3 ప్రోటాన్స్ కూడా మనకి సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాము. దీన్ని ఏ అని రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ పక్కనున్న CH2 గ్రూప్లోని ప్రోటాన్స్ రెండు కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాయి కాబట్టి ఇవి కూడా ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ కింద కన్సిడర్ చేసుకుని దీనికి అనదర్ గ్రూప్ నేమింగ్ B అని ఇస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న CH3 గ్రూప్లో 3 ప్రోటాన్స్ సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈక్వివాలెంట్ ప్రోటాన్స్. దీనికి అనదర్ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుని C అనేసి నేమింగ్ ఇస్తున్నాం. This molecule carries 3 types of equivalent protons. Its NMR spectrum consists of 3 signals. So మనకి ఇక్కడ 3 kinds of ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఇథైల్ ఎసిటేట్లో ఎన్ని NMR సిగ్నల్స్ వస్తాయి అంటే 3 NMR సిగ్నల్స్ అనేవి వస్తాయి అనమాట. ఫస్ట్ వన్ ఏ సెట్ ఆఫ్ 2 ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ డ్యూ టు ఎలక్ట్రోనెగటివ్ ఆక్సిజన్ being de-shielded under the influence of 3 equivalent protons A. Thus, the signal for B protons appears as a quartet at downfield. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే 2 ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ తీసుకుంటున్నాం. అంటే బి గ్రూప్లో ఉన్న 2 ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ తీసుకుంటే అవి ఎట్లా ఉంటాయంటే డీ షీల్డింగ్ అనేది బాగా జరుగుతుంది. ఎందుకు ఇక్కడ డీ షీల్డింగ్ జరుగుతుంది అంటే పక్కన ఆక్సిజన్ యాటమ్ ఉండడం వల్ల విచ్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కాబట్టి ఈ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ పక్కన ఉండడం వల్ల ఏమవుతుంది డీ షీల్డింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇంకా దాంతోపాటు ఏంటి అంటే పక్కనున్న ఈ CH3 గ్రూప్లో ఉన్న 3 ప్రోటాన్స్ తోటి ఇంటరాక్షన్స్ జరుగుతాయి. జరపడం వల్ల మనకి ఏమవుతుంది అంటే పక్కన 3 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి 3 + 1 4 క్వార్టెట్ అనేది అబ్జర్వ్ చేస్తాం. బి కైండ్ ఆఫ్ ప్రోటాన్స్కి మనకి క్వార్టెట్ వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే డౌన్ ఫీల్డ్లో అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటే ఏ సెట్ ఆఫ్ ప్రోటాన్ ఏ విల్ అపియర్స్ యాజ్ ఏ ట్రిప్లెట్ అండర్ ద స్పిన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ బి ఎట్ అప్ ఫీల్డ్. సో ఇప్పుడు మనం ఏ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దానికి ట్రిప్లెట్ వస్తుంది అని చెప్తున్నాం. ఎందుకు ట్రిప్లెట్ వస్తుంది అంటే మనకి పక్కనున్న CH2 గ్రూప్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి 2 + 1 3 ట్రిప్లెట్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే అప్ ఫీల్డ్లో వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏ సెట్ ఆఫ్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ C ఈజ్ నాట్ అండర్ ద స్పిన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ ప్రోటాన్. Thus, its signal will appears as 3 proton singlet. సో ఇప్పుడు C టైప్ ఆఫ్ ప్రోటాన్స్ కనుక తీసుకున్నాం అనుకోండి ఈ C టైప్ ఆఫ్ ప్రోటాన్స్కి పక్కన మనకి ఏ గ్రూప్ C డబుల్ బాండ్ O గ్రూప్ అనేది ప్రజెంట్ అయ్యింది. ఈ C డబుల్ బాండ్ O గ్రూప్లో మనకు అక్కడ ప్రోటాన్స్ ఏమీ లేవు కాబట్టి ఏంటి అంటే అక్కడ పక్కన ఇంటరాక్షన్స్ ఏమీ జరగవు పక్కన ఉన్న ప్రోటాన్స్ తోటి. కాబట్టి ఆ 3 ప్రోటాన్స్కి కూడా మనకు వచ్చేది ఏంటి అంటే సింగ్లెట్ అనేది ఫామ్ అవుతుంది. ద రేషియో ఈజ్ 3:2:3. సో ఈ NMR సిగ్నల్స్ కవర్ చేసే రేషియో ఎట్లా ఉంటుంది ఇక్కడ అంటే 3:2:3 రేషియోలో ఉంటుంది. ద PMR స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథైల్ ఎసిటేట్ కన్సిస్ట్ ఆఫ్ 3 సిగ్నల్స్. సో ఈ NMR స్పెక్ట్రమ్ తీసుకుంటే ఇథైల్ ఎసిటేట్కి మనకి 3 సిగ్నల్స్ అనేవి ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ది ఏ 3 ప్రోటాన్ ట్రిప్లెట్ ఎట్ 1.23 డెల్టా ఎట్ అప్ ఫీల్డ్. 3 ప్రోటాన్ ట్రిప్లెట్ని అబ్జర్వ్ చేస్తాము. ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము అంటే 1.23
డెల్టా దగ్గర మనము అబ్జర్వ్ చేస్తున్నాము. నెక్స్ట్ 3 ప్రోటాన్ ట్రిప్లెట్ అండి ఏ గ్రూప్ కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే CH3 గ్రూప్ అనమాట. నెక్స్ట్ ఏ 2 ప్రోటాన్ క్వార్టెట్ ఎట్ 10.00 డెల్టా ఎట్ డౌన్ ఫీల్డ్. సెకండ్ ఏంటి అంటే మనకి CH2 గ్రూప్లో ఉన్న 2 ప్రోటాన్స్ నుంచి మనకి అక్కడ క్వార్టెట్ వస్తుంది. ఎక్కడ వస్తుంది అది అంటే 10.00 డెల్టా దగ్గర వస్తుంది, డౌన్ ఫీల్డ్ దగ్గర అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి 3 ప్రోటాన్ సింగ్లెట్ ఎట్ 9.28 డెల్టా. CH3 గ్రూప్లో ఉన్న 3 ప్రోటాన్స్కి సింగ్లెట్ వస్తుంది అంటున్నాం కదా, అది ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే 9.28 డెల్టా దగ్గర అబ్జర్వ్ చేస్తాం. ట్రిప్లెట్ అండ్ క్వార్టెట్ ప్రోటాన్స్ హ్యావ్ ద సేమ్ కప్లింగ్ కాన్స్టెంట్. ఇక్కడ మనకి ఫామ్ అయిన ట్రిప్లెట్కి క్వార్టెట్కి ఈ కప్లింగ్ కాన్స్టెంట్ తీసుకుంటే సేమ్ అబ్జర్వ్ చేస్తాం. దిస్ ఈజ్ ద NMR స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథైల్ ఎసిటేట్. సో డెల్టా స్కేల్ తీసుకుంటున్నాము. ఇక్కడ కూడా TMS తీసుకున్నప్పుడు TMS 0 అబ్జర్వ్ చేస్తున్నాము, 0 దగ్గర తీసుకుంటాము TMSకి. నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ తీసుకున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్కి ట్రిప్లెట్ వస్తుందని చెప్తున్నాం కదా, దట్ ఈస్ ఫర్ CH3 గ్రూప్. ఆ ట్రిప్లెట్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము అంటే 1.23 డెల్టా దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాము. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది ఏంటి అంటే సి కైండ్ ఆఫ్ ప్రోటాన్స్కి సింగ్లెట్ అబ్జర్వ్ చేస్తాం. ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము సి కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే 9.28 డెల్టా దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాము. సో సి కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా CH3 గ్రూప్ ఇక్కడ మనం తీసుకునేది. నెక్స్ట్ బి కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ వస్తాయి. బి కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే CH2 గ్రూప్, దానికి క్వార్టెట్ వస్తుందని చెప్పుకున్నాం కదా. క్వార్టెట్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము అంటే 10.00 డెల్టా దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చి టోలీన్. టోలీన్ ఫార్ములా వచ్చి C6H5CH3. సో ఇక్కడ మనం అరోమాటిక్ రింగ్ తీసుకుంటున్నాం, బెంజిన్ రింగు, దానికి CH3 గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఈ CH3 గ్రూప్లో ఉన్న 3 ప్రోటాన్స్ కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కాబట్టి ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ కింద కన్సిడర్ చేసుకుంటే దీనికి ఒక గ్రూప్ కింద నేమింగ్ ఏ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ పక్కనున్న బెంజిన్ రింగ్లో ఉన్న 5 ప్రోటాన్స్ కూడా సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కాబట్టి ఇవి కూడా ఈక్వివాలెంట్ ప్రోటాన్స్, దానికి అనదర్ గ్రూప్ బి అనేసి నేమింగ్ తీసుకున్నాం. It contains 2 types of equivalent protons, that is 5 hydrogen for benzene ring and a set of 3 hydrogen for CH3 group. Thus it consists of 2 signals, that is 5 hydrogen unsymmetrical and a 3 hydrogen singlet. సో మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే 5 ప్రోటాన్ లేదా 5 హైడ్రోజన్ ఫర్ బెంజిన్ రింగ్ అండ్ ఏ సెట్ ఆఫ్ 3 ప్రోటాన్ 3 హైడ్రోజన్ ఫర్ CH3 గ్రూప్ అనమాట. సో మనకి 2 కైండ్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని NMR సిగ్నల్స్ అబ్జర్వ్ చేయాలి ఇక్కడ మనకి వస్తాయి అంటే 2 NMR సిగ్నల్స్ అనేవి వస్తాయి. అవి ఏంటి అంటే 5 హైడ్రోజన్ అన్సిమెట్రికల్ అండ్ ఏ 3 హైడ్రోజన్ సింగ్లెట్ అనేవి ఫామ్ అవుతాయి. ఇన్ ద బెంజిన్ రింగ్ loops of pi electrons are delocalized cylindrically over the aromatic ring. These 5 protons are de-shielded and thus smaller applied field required to resonance. సో బెంజిన్ రింగ్ తీసుకున్నప్పుడు మనకు అందులో ఉన్న పై ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ ఓవర్ ద అరోమాటిక్ రింగ్. దీస్ 5 ప్రోటాన్స్ కూడా మనకి ఏంటి అంటే డీ షీల్డింగ్ అవుతాయి కాబట్టి అండ్ ద స్మాలర్ అప్లైడ్ ఫీల్డ్ రిక్వైర్డ్ టు రెజొనెన్స్. సో రెజొనెన్స్లోకి రావాలి అంటే దానికి తక్కువ ఫీల్డ్ ఇస్తే సరిపోతుంది అనమాట. In this molecule, the methyl protons resonance at 2.34 delta and a ring protons resonates at 7.27 delta. సో ఈ మాలిక్యూల్లో మనకి మిథైల్ ప్రోటాన్స్ అనేవి ఎక్కడ రెజొనెన్స్లోకి వస్తాయి అంటే 2.34 డెల్టా దగ్గర. ఇంకా అరోమాటిక్ రింగ్లో ఉన్న ప్రోటాన్స్ ఎక్కడ రెజొనేట్ అవుతాయి అంటే 7.27 డెల్టా దగ్గర మనకి రెజొనేట్ అవుతాయి. దస్ ఇన్ ద PMR స్పెక్ట్రమ్ ఆఫ్ టోలీన్ 2 సిగ్నల్స్ ఆర్ ఫార్మ్డ్. సో మనకి PMR స్పెక్ట్రమ్ తీసుకుంటే టోలీన్కి 2 సిగ్నల్స్ని అబ్జర్వ్ చేస్తాం. అవి ఏంటి అంటే ఫస్ట్ది 5 హైడ్రోజన్ సింగ్లెట్ ఎట్ 7.27 డెల్టా డౌన్ ఫీల్డ్. సో 5 హైడ్రోజన్ సింగ్లెట్ తీసుకుంటే అంటే అరోమాటిక్ రింగ్ తీసుకుంటే సింగ్లెట్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడ వస్తుంది అది అంటే 7.27 డెల్టా దగ్గర వచ్చింది, డౌన్ ఫీల్డ్ దగ్గర అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి 3 హైడ్రోజన్ సింగ్లెట్ ఎట్ 2.34 డెల్టా ఎట్ అప్ ఫీల్డ్. CH3 గ్రూప్లో ఉన్న 3 ప్రోటాన్స్కి సింగ్లెట్ వస్తుంది. అది మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నామంటే 2.34 డెల్టా దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాము, అప్ ఫీల్డ్ దగ్గర వస్తుంది. ద పీక్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:3. సో పీక్స్ కవర్ చేసే ఏరియా రేషియో తీసుకుంటే ఎంత ఉంటుంది అంటే 5:3 అనేది వస్తుంది.
దిస్ ఈజ్ ద ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ టోలిన్. సో ఇక్కడ డెల్టా స్కేల్ తీసుకుంటున్నాము, టీఎంఎస్కి 0 దగ్గర తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్కి సింగ్లెట్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడ వస్తుంది అది అంటే 2.34 డెల్టా దగ్గర వచ్చింది. సో ఏ కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే CH3 గ్రూప్లో ఉన్న ప్రోటాన్స్కి. నెక్స్ట్ బి కైండ్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే అరోమాటిక్ రింగ్ తీసుకుంటాం కదా, దానికి కూడా సింగ్లెట్ వస్తుంది అని చెప్పాము. ఎక్కడ వస్తుంది అది అంటే 7.27 డెల్టా దగ్గర మనము అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్. ఫస్ట్ వన్ స్పెక్ట్రోస్కోపీ బై విలియం కెంప్, సెకండ్ వన్ స్పెక్ట్రోస్కోపీ బై పావియా, అండ్ థర్డ్ వన్ ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ బై జేఆర్ డయర్, అండ్ ఫోర్త్ వన్ ఎలిమెంటరీ ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ బై వైఆర్ శర్మ, అండ్ ఫిఫ్త్ వన్ స్పెక్ట్రోస్కోపీ బై పిఎస్ కల్సి. ఈ సెకండ్ యూనిట్లో మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకుంటే ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ డయాటమిక్ మాలిక్యూల్, సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ పాలీఅటామిక్ మాలిక్యూల్, థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్, ఈక్వివాలెంట్ అండ్ నాన్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్, ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. దాంట్లో ఫస్ట్ వన్ కెమికల్ షిఫ్ట్, సెకండ్ వన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఎన్ఎంఆర్ నుంచి తీసుకున్నప్పుడు ఏవో ఒక రెండు ప్రాపర్టీస్ని మనకి కలిపి ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతారు అనమాట. ఇద్దరు ప్రిన్సిపల్ కానీ ఈక్వివాలెంట్ నాన్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ కానీ, లేదంటే ఇక్కడ కెమికల్ షిఫ్ట్ ఉండొచ్చు, లేదా స్పిన్ కప్లింగ్ కాన్స్టెంట్, ఏవో ఒక రెండింటిని మనకి కలిపి ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతారు. లేదు అంటే వన్ ఆఫ్ ది ప్రాపర్టీ అడిగినప్పుడు రెండోది ఏంటి అంటే మనకి ఇక్కడ అప్లికేషన్స్ నుంచి అడుగుతారు. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ అని ఎగ్జాంపుల్ కింద ఒకటి తీసుకున్నాము. ఇక్కడ ఇథైల్ ఆల్కహాలే కాదు ఏదో ఒకటి అడగొచ్చు అనమాట అప్లికేషన్. ఏదర్ ఇథైల్ బ్రోమైడ్ కానీ, లేదంటే ఎస్టోఫినోన్ కానీ, ఇలా ఏదో ఒకటి అప్లికేషన్స్ నుంచి ఒకటి అడుగుతారు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ వచ్చి రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద ఫింగర్ ప్రింట్ రీజియన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. Next, second one, write the various characteristic absorption bands in IR spectroscopy. Third one, explain the spin-spin coupling in NMR spectroscopy. And fourth one, explain the coupling constant in NMR స్పెక్ట్రోస్కోపీ. ఇలా ఏదో ఒకటి అడిగితే మనకి షార్ట్ ఆన్సర్కి అడుగుతారు, లేదు రెండు కలిపి అడిగితే ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతారు. థ్యాంక్ యూ.